ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది? నా భర్త చనిపోయాడు, నా పిల్లల పరిస్థితి ఇలా ఉంది. నా బ్రతికి ఏంటయ్యా? నేను ఇలా ఉన్నాను. సుబ్బమ్మ, సుబ్బమ్మ, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అమ్మగారు ఇస్తాను. ఎప్పుడు ఇస్తావు? ఎన్ని రోజులు టైం పెట్టావు? ఈ ఒక రోజన్నా ఇవ్వాలి కదా. ఇస్తానమ్మగారు. నాకు ఏం చేస్తా తెలియదు. అప్పు తీసుకున్నప్పుడున్న బాధ ఇచ్చినప్పుడు ఉండదా నీకు? తెలుసు అమ్మగారు. నాకేం చేస్తా తెలియదు. రేపు సాయంత్రం కల్లా నా డబ్బులు నాకు ఇవ్వకపోతే మాత్రం పెద్దల్లో పెట్టి ఇల్లు వేలం వేస్తాం. సరే అమ్మగారు. ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది? నా బాధ ఎవరికి చెప్పాలి? ఏం చేయాలి? ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది? ఇంటి సుబ్బమ్మలాగా ఉండేది. సుబ్బమ్మ, 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 సుబ్బు, సుబ్బు, ఏమ్మా అలాగుండవే? అక్క, అక్క నిర్మలక్క, నీవా? ఏం చెప్పనక్క, నా పరిస్థితి అన్ని ఎలా ఉన్నాయక్క? నా కష్టం, చాలా కష్టంలో ఉన్నానక్క. నాకు ఏదన్నా పని ఇప్పించక్క. అలాగే అమ్మా, సరే ఇప్పిస్తాను. ఒక అమ్మగారు తెలుసు నాకు, సోర్ణమ్మ గారు. ఏమన్నా అమ్మాయి ఇంటో చూడని చెప్పారు. ఆవిడ దగ్గరికి వెళ్ళు, నేను అడ్రస్ ఇస్తాను. అలాగే అక్క. తర్వాత ఆవిడకి 2 అమ్మాయిలు అమెరికాలో ఉంటారు. వాళ్ళు అమ్మగారు ఒక్కరే ఉంటారు ఇంట్లోనే. ఇల్లంతా నువ్వు చూసుకోవాలి. ఆవిడ కొంచెం నీరసంగా ఉంటారు. నేను చెప్పిన మాట విని నీకు అడ్రస్ ఇస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు. అలాగే అక్క. సరే, జాగ్రత్త అమ్మా. చేసిన మేలు మర్చిపోనక్క. అలాగే అమ్మా, ఇల్లు. అలాగే అక్క. ఏంటి ఆమె నీరసం మనిషి అంటున్నారు? పనంతా నేనే చూడాలంటున్నారు. పని నేను చేయగలనా చేయలేనా? సరే, చెప్పింది నిర్మలకు చెప్పింది కాబట్టి వెళ్తాను. అమ్మా, అమ్మా. ఎవరమ్మా? అమ్మగారు, బోర్డు పని మనిషి కావాలని పెట్టారు కదమ్మా. బోర్డు చూసి మీ ఇంటికి వచ్చానమ్మా పని కావాలని. అవును, ఇంతకు ముందు ఎక్కడైనా పని చేసావా? చేశానమ్మగారు. నీకు అన్ని వంటలు వచ్చా? వచ్చమ్మగారు. అయితే నాకు టీ కప్ పెట్టుకు తీసుకురా, ఒక కప్పు. కిచెన్ ఎక్కడ అమ్మగారు? పక్కన ఉంది ఇల్లు. సరే అమ్మగారు. అమ్మగారు, టీ తెచ్చామమ్మగారు. ఏంటి, నేను ఒకటి కప్పుతో టీ పెట్టమంటే 2 కప్పులు టీ పెట్టుకో తీసుకొచ్చా? అమ్మగారు, పొద్దున్నుంచి పని చేసి అలసిపోయాను అమ్మగారు. ఒక కాఫీ, చిన్న టీ సొక్క తెచ్చుకున్నాను అమ్మగారు. ఏంటి, పనిలో జాయిన్ అయ్యి గంట కూడా అవ్వలేదు, ఇంకప్పుడే నీకు అలసట వచ్చేసిందా? నీకు ఇప్పుడు 3 పూట్ల భోజనము పెట్టి నెలవారీ జీతము ఇచ్చి ఇక్కడ ఏమైనా మీ తాత సమయంలో దాచిపెట్టావేంటి? అంత మాట అనక అమ్మగారు. ఇప్పుడే తక్షణమే నేను పని నుంచి నేను తీసేస్తాను. ఇలా అయితే కుదరదు. ఇదిగో, ఈ రోజంతా మొత్తం కూలి 27 రూపాయలు తీసుకో, పో. ఏంటి, పనిలోకి వెళ్తే అమ్మగారు ఎలా అన్నారు? డబ్బులు ఇచ్చేసారు నాకు. ఈ పని కాబట్టి ఇంకో పని చేసుకుంటాను, ఇంకోటి ఇంటికి వెళ్తాను. ఈ అమ్మగారే ఇవ్వాలా డబ్బులు? పని చెప్పలేదా నాకు? సరే, ఇక్కడ కూడా పని మనిషి కావాలని బోర్డు పెట్టారు.
బేబీ ఎవరు వచ్చారు చూడు. వెళ్తున్నా మమ్మీ. ఎవరు కావాలి మీకు? అక్కడ బోర్డు పెట్టారు కదా అమ్మగారు, పని మనిషి కావాలని. పని గురించి మీ ఇంటికి వచ్చాను అమ్మగారు. మమ్మీ పని మనిషి అంట. ఓకే వస్తున్నాను. అంటే 2 minutes వెయిట్ చేయండి, మమ్మీ వస్తాడు. అలాగే అమ్మగారు. ఎవరమ్మా నువ్వు? అమ్మ పని గురించి మీ ఇంటికి వచ్చాను అమ్మగారు. ఏం పేరు నీ పేరు? నా పేరు సుబ్బమ్మ అమ్మగారు. ఏం వర్క్ చేస్తావు నువ్వు? అన్ని పనులు చేస్తాను అమ్మగారు. అన్ని రెడీ చేస్తావా తినడానికి? చేస్తాను అమ్మగారు. మా పాపకు నచ్చినాయన్ని, మా బేబీకి నచ్చినాయన్ని చేస్తావా? వండుతాను అమ్మగారు. సరే బేబీ మాట్లాడమ్మా ఆంటీతో. ఆంటీ మీకు పిజ్జా, బర్గర్, శాండ్విచ్ ఈ వెరైటీస్ చేయడం వచ్చా? పిజ్జా బర్గర్ అంటున్నారు అమ్మగారు. ఫోన్ ఉంది కదా చూసి చెప్పేస్తాను. వచ్చమ్మగారు. సరే అన్ని వెరైటీస్ వచ్చాను అంటున్నావు కనుక నీవు మా ఇంట్లో వర్క్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా గ్లౌజ్ వేసుకునే చేయాలి. నీవు మాకు వడ్డించినా గ్లౌజులు వేసుకోవాలి, వంట చేసినా గ్లౌజులు వేసుకోవాలి, గిన్నె అంటులు తోమినా కానీ గ్లౌజులు వేసుకునే తోమాలి. అమ్మగారు గిన్నెలు తోమినప్పుడు గ్లౌజులు ఎలా చేసుకుంటాం అమ్మగారు? గ్లౌజులు వేసుకునే తోమాలి. అలాగెలా తోముతాం అమ్మగారు? అలా తోమితేనే నిన్ను మేము పనిలో పెట్టుకుంటాం. అమ్మగారు నీకు నెలకి మేము 15,000 శాలరీ ఇస్తున్నామంటే ఊరికినేనా? అవునమ్మా. ఏం పని చేస్తావు? అన్ని పనులు చేస్తాను అమ్మగారు. అన్ని పనులు చేస్తావా? చేస్తాను అమ్మగారు. సరే అయితే మరి నీకు జీతం ఎంత ఇవ్వాలి? ఏమన్నా అమ్మగారు పని చూసి ఇస్తారు అమ్మగారు. ఏం పని చూసి ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి అంటే పని చూసి ఇస్తారన్నావు. సరే అయితే మా కోడలు ఉంది మాట్లాడుతుంది, జీతం పడవా? ఒకసారి నువ్వు అలా కావు. అలాగే అమ్మగారు. ఏమే వసే రమ్య ఎక్కడున్నావే? వస్తున్నాను. పని మనిషి 6,000 ఇవి 5,000 ఇవ్వు అని అంటుంది. మనకు పని మనిషి కావాలి కదా. నువ్వు ఆ జీతం ఏదో మాట్లాడు సావు. సరే అత్తయ్య గారు మీరు అలా ఉండండి, నేను మాట్లాడేస్తాను కదా. మీరు అన్ని డబ్బులు అలాగే తగలేస్తారు. ఏమ్మా సుబ్బమ్మ? అమ్మగారు నీకు జీతం ఎంత కావాలి? ఏముంది అమ్మగారు 4,000 5,000 నా పని చూసి ఇస్తున్నారు అమ్మగారు. 4,000 5,000 లేదు కానీ 3,000 ఇస్తాను. అలా అయితే చేయి, లేకపోతే లేదు. అమ్మగారు అండి 3,000 ఇస్తాను. నెల ఇస్తాను. అలాగే అమ్మగారు. అత్తయ్య గారు ఆమె 4,000 తగ్గనండి అత్తయ్య గారు. ఆ? అలాగా 4,000కి మాట్లాడేసావా? అవును అత్తయ్య గారు. సరేలే అయితే మనకు మనిషి కావాలి కదా. నువ్వు అన్ని పనులు జాగ్రత్తగా చేయించుకో మరి. సరే అత్తయ్య గారు. అమ్మయ్య నా అత్తయ్య గారికి 4,000 అని చెప్పాను. పని మనిషికి 3,000 ఇచ్చేసి ఒక 1000 రూపాయలు నేను నొక్కేస్తాను. మా అత్తయ్య గారు అలాగా పిసినారితే ఒక పొట్టు చీర కొనమన్నా కొంటలేదు. ఆ 1000 రూపాయలతో నేనన్నా పొట్టు చీర కొనేసుకుంటాను. రాముడు ఏమే కాంతం, ఏంటి శాంతం శాంతం? రాజమండ్రిలో చంద్ర బ్రదర్స్ లో క్రిస్మస్ ఆఫర్లో పట్టు చీరలు పెట్టారంట. ఒకసారి షాపింగ్కి వెళ్ళొచ్చు. బయలుదేరండి మీరు. ఏంటి బాబు బీరువన్న చూస్తే టన్ను బట్టలు ఉన్నాయి. ఇంకా నీకు షాపింగ్ ఏంటి? ఆ బంగారం ఆ నగలన్నీ ఉన్నాయి కదా. అదేమీ కుదరదు. మీరు వస్తారా రారా? కాంతం నాకు ఈవేళ కొద్ది పని ఉంది పంచాయతీలో. నేను పంచాయతీలో పని చూసుకోవాలా. రేపు తీసుకెళ్తానులే కాంతం. మీరు ఏమంటే చెప్పండి. ఆఫర్ ఈ రోజు అయిపోతుంది. ఈ రోజే వెళ్ళాలి. అయితే వెళ్ళదంటావా? తప్పదంటావా? తప్పదంటే తప్పదు. సరే ఎంతనో భార్యవే కదా, వస్తాను. కారు రెడీ చేయమని డ్రైవర్ ఫోన్ చేయి.
అమ్మో అత్తయ్య గారు అలవాటు బీరువా తాళం వేయడం మర్చిపోయారు కంగారులో. అమ్మో ఎంత డబ్బా, ఇంత బంగారమా, ఈ డబ్బు ఏం చేయాలి బాబోయ్, ఏం చేయాలో తెలియట్లేదు బాబోయ్. ఎలాగోలాగా 2 కట్టలు నొక్కేయాలి ఇందులో. అమ్మో అమ్మగారికి వాళ్ళింట్లో వాళ్ళే దొంగతనం చేసేసుకుంటున్నారు బాబు. ఇదండి బాబు. అమ్మో ఏంటి అమ్మో, ఎంత బంగారం, ఎంత డబ్బు, అమ్మాబు నేను ఎప్పుడూ చూడలేదు. అమ్మో డబ్బులు ఇస్తే అమ్మగారు డబ్బులు తీసి తెలిసిపోతుంది కాబట్టి నేను తీస్తే పెద్దాం తర్వాత అబ్బా. ఏంటో ఆపర్ అంటారు. ఒకటే కాస్ట్లీగా కనపడతలేదు చీర. అయినా ఏమైంది, వచ్చారు కదా ఏదో తీసి అవ్వాలి. ఏమంటారు, నాకు ఈ శారీలు నచ్చాయి, మరి నేను తీసుకుంటున్నాను. సరే డబ్బులు ఎంత ఉన్నాయో చూసుకోనియండి. అసలు అమ్మో అమ్మో ఏమండి, నేను చాలా మర్చిపోయానండి ఇంటికాడ. అయ్యి బాబా ఇంట్లో ఏమైపోతుందో, కోడలో పని మనిషి ఉన్నారు. అమ్మా అమ్మా వెళ్ళాలండి. కాంతం, ఎప్పుడు నువ్వు తాళం మర్చిపోవు, ఎలా మర్చిపోవే? మర్చిపోయానండి, నాకు చాలా కంగారుగా ఉందండి. శాంతం శాంతం శాంతం. ఆ పని మనిషి ఎక్కడుందా? కాకే దాన్ని ఇలాగా. సుబ్బమ్మ, ఓ సుబ్బమ్మ. అమ్మగారు చెప్పండి అమ్మా. ఏమే సబ్బమ్మ, అమ్మగారు నా బీరువాలో 2 కట్టలు కనపడతలేదు. ఏమన్నా నువ్వు తీసేవా? అమ్మగారు నేను దొంగను కాదమ్మా. మా ఇంట్లో పని చేస్తూ ఉంటాను. అమ్మగారు చెప్పకపోతే నా ఇంట్లో నా కోళ్ళు ఎందుకు దొంగతనం చేస్తుందే? అమ్మగారండి నేను దొంగని అన్నారేట అమ్మగారు. చూడండి అమ్మగారు, కట్లు మీ కోళ్ళగా తీశారు అమ్మగారు, నేను తీయలేదు అమ్మగారు. అమ్మో అమ్మో ఏంటి నా కోళ్ళే దొంగతనం చేసిందా? అమ్మో అమ్మో ఇలాగా ఈ పుట్టింటికి ఎన్నిసార్లు పంపిస్తుందా ఇది? నాకే గుర్తులేదు. కుదరదు. బాబుకు ఫోన్ చేస్తాను నేను అసలు ఊరుకొని దీన్ని దేవంటే వాళ్ళ పుట్టింటికి. ఏ కాంతం, ఏటి 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 కంగారు పడుతున్నా? ఊరుకోండి, మీకు అసలు ఏమి తెలియదు. ఇంట్లో ఏం పోయినాను. ఏటి కాంతం, శాంతించు. కట్టల్లో 2 కట్టలు మన కోళ్ళే తప్పింది. మన అబ్బాయికి ఫోన్ చేసి తిండి పంపించేవాళ్ళైతే అలా కుదరదంటే కుదరదు. అబ్బాయి ప్రశాంతంగా జాబ్ చేసుకున్నాడు, అబ్బాయికి ఫోన్ చేస్తానంటావేటే? నీకు పిండాకుడు. మరి ఏం చేస్తారని మీరు మన కోడలు ఇలా మాట్లాడుతున్నారు? నా డబ్బు పోయింది. మన కోడల పిల్ల చాలా మంచిది. ఏం మంచిది? అమ్మాయి కావాలని కోరి చేసుకున్నావు కదా. అస్సలు నాకు కుదరదంటే కుదరదు. నువ్వు వెంటనే పుట్టింటి పంపించేవాళ్ళంతే. నేను మాట్లాడుతాను, శాంతించు కాంతం. నువ్వేం మాట్లాడతావు? మాట్లాడతావు, ఏం మాట్లాడతావా? మా రమ్య, అమ్మాయి రమ్య. మామీ గారు చెప్పండి. ఏటమ్మా మీ అత్తగారు కాకిలు గరుతుంది? మామీ గారు ఇంట్లోని డబ్బు కట్టలు చూసేసరికి అత్తయ్య గారు ఏమీ ఖర్చుకి ఇవ్వట్లేదని నేనే 2 కట్టలు తీసేసాను మామీ గారు కావాలని. అమ్మా తప్పు కదమ్మా, ఇదంతా ఎవరి కోసం రా? ఈ ఆస్తి అంతా నీ కోసం, నీ భర్త కోసమే కదా. అతనేమో బాబు అక్కడ జాబ్ చేస్తున్నాడు, ఇక్కడేమో మీ అత్తయ్య కష్టపడుతుంది, ఇక్కడ నేను కష్టపడుతున్నా, నీ కోసమే కదమ్మా. ఎందుకు చేసా తప్పుడు పని? మీ అత్తయ్య నేను కూలి చేస్తాను, తప్పు అయిపోయిందని చెప్పమ్మా. సరే మామీ గారు, మీరే నా కాపురం నిలబెట్టాలి మామీ గారు. మీరే ఏదో చేసి మా కాపురం నిలబెట్టాలి. లేగు తల్లి, లేగుమ్మా లేగు. ఏమే కాంతం, ఏమండి అమ్మాయితో మాట్లాడాను. నువ్వేం మాట్లాడతావు? దొంగతనం చేశాక ఉండదంటే ఉండదు, కుదరదంటే కుదరదు. అమ్మాయి బంగారమే, ఎందుకు? ఏం బంగారం అండి? ఎదురుకుంటేనే దొంగతనం కనపడితే బంగారం అంటున్నారు. ఇలాగ వెనకేసుకొచ్చే ఇలా తయారు చేశారు. కంగారు పడకు, శాంతించు. అత్తయ్య గారు నన్ను క్షమించండి, నేను కావాలని చేయలేదు. అత్తయ్య గారు నన్ను క్షమించండి. చిన్నపిల్ల క్షమించు. దీనికి ఏమి తక్కువ లేదు. సరే ఇక్కడి నుంచైనా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఇల్లు పొల్లు, మన ఆస్తి, మన అంతస్తులన్నీ నీకోసమేగా. జాగ్రత్తగా చూసుకో. సరే అత్తయ్య గారు. సరే అయితే
లోపలికి వెళ్ళు రమ్య. అయ్యగారండి, ఏంటమ్మా? అమ్మగారు నా మీద నిందేశారు అయ్యగారు. నేను మీ ఇంట్లో పని చేయలేను అయ్యగారు. చేయనంటే చేయను అయ్యగారు. నేను వెళ్ళిపోతున్నాను అయ్యగారు. నేను వెళ్ళిపోతున్నాను అయ్యగారు. మాట్లాడతా రాగమ్మా. అమ్మా అమ్మా సుబ్బమ్మ, మా ఆగు ఆగు ఆగు. అబ్బా ఈ నెక్లెస్, అబ్బా ఈ నెక్లెస్ ఎంత బాగుందో. ఆ బీరువాల కన్నా నా మెళ్ళోనే బాగుంది నెక్లెస్. చాలా బాగుంది నెక్లెస్. బాగుంటది. మీ అళ్ళ కన్నా నా చేతిలో చాలా బాగుంటది. డబ్బులు ఇచ్చి అప్పుడు ఈ నెక్లెస్ తీసుకో. అమ్మగారు ఇది చూడండి అమ్మగారు, అది అమ్మని మీ బాగా తీర్థానికి వచ్చేవాళ్ళు అమ్మగారు. ఏం కుదరదు. 2 నెలలు టైం ఇచ్చాను. ఇల్లు వేల వేస్తానన్నా నువ్వు అసలు లెక్క చేయలేదు. అందుకోసం ఈ వస్తువు నా దగ్గర ఉంటది. డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పుడు వస్తువు తీసుకో. అప్పుడు దాకా అడక్కు. అయ్యో, బంగారం పోయింది, పెన్ని పోయింది, అన్నీ పోయాయి. నా పరిస్థితి ఎలాగైపోయింది. నేనేం చేయాలి? ఎలా ఉండాలి? నా పిల్లలు మిగులుతున్నారు, నా భర్త లేరు. నా పరిస్థితి ఏంటి? హలో హలో అక్క, నిర్మల. సుబ్బమ్మ, నిర్మలక్క. ఏం చేస్తున్నామ్మా? అక్క ఏం చేస్తున్నాను అక్క? ఇంటికాడే ఉన్నాను అక్క. ఏమ్మా, నేను చెప్పాను కదా సోర్ణమ్మ గారి ఇంటికి వెళ్ళమని వెళ్ళలేదా? అక్క సొంత పెత్తనం చేశానక్క, అందుకే ఇలాగున్నానక్క. సరే, ఇప్పటికన్నా ఏం కాదు కానీ నేను చెప్పాను కదా సోనమ్మ గారి ఇంటికి వెళ్ళు. అలాగే అక్క. నీకు అంతా బాగుంటుంది, మంచి జరుగుతుంది. సరేనామా? అలాగేనక్క, నీ మేలు మర్చిపోలేనక్క. ఓకే అమ్మా. అలాగే అక్క. అమ్మా 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 రామ్మా. నిర్మలక్క పంపించిందమ్మా మీ దగ్గరికి. 10 రోజుల కిందటే పంపిస్తానన్నారు కదమ్మా, ఇప్పటి వరకు రాలేదేమ్మా? ఏముందమ్మా, సొంత పెత్తనాలు చేశానమ్మా, అందుకే దగ్గరికి రాలేకపోయానమ్మా. సరే అమ్మా, నా దగ్గర నువ్వు పని చేసుకుంది కానీ కూర్చో అమ్మా. అలాగా అమ్మగారు. టీ తీసుకో అమ్మా. అమ్మగారు, ఇంతమంది ఇళ్లలో పనిచేసిన అమ్మగారు ఎవరూ నాకు టీ సొక్క ఇవ్వలేదు అమ్మగారు. మీరెంత మంచి గొడవమ్మా, మీకు వందనాలమ్మా టీ ఇచ్చినందుకు. పని చేసుకో. సరే. అమ్మా, ఆ పుస్తకం ఏంటమ్మా? నేను వచ్చిన కాడి నుంచి మీరు అలా చదువుతున్నారు. ఇది పుస్తకము కాదమ్మా, ఈ పుస్తకమే నా బిడ్డలను ఉన్నతమైన స్థానంలో ఉంచింది. ఈ పుస్తకమేనమ్మా నన్ను ఈ స్థితిలో ఉంచింది. ఈ పుస్తకమేనమ్మా నా బలహీనములో నాకు బలాన్ని ఇచ్చిందమ్మా. అవునా అమ్మా? పని చేసుకో. సరే అమ్మా, నేను పని చేసుకుంటానమ్మా. అమ్మగారు, ఈ కూరగాయలు కొయ్యమంటారా అమ్మా? చెయ్యమ్మా. అలాగమ్మా. సరే చెయ్యమ్మా.
వేళ మా ఫ్రెండ్స్ ఫోన్ చేసింది, మరి మా అమ్మాయి ఫంక్షన్ రావాలని. ఇప్పుడు వెళ్ళాలి కదా, మా కోళ్ళు ఎక్కడికి వెళ్ళిందో. కనపడతలేదేంటి బీరువాలోను? ఏమే రమ్య, రమ్య అత్తయ్య గారు ఎక్కడ తెచ్చావే? అత్తయ్య గారు లోపలే ఉన్నాను అత్తయ్య గారు. లాకర్లోను లెక్కలీస్ కనపడతలేదు, ఏమైందే? అత్తయ్య గారు ఇంత చెప్పిన తర్వాత కూడా నేను లక్లీస్ దొబ్బేస్తాను అత్తయ్య గారు. ఆ సుబ్బమ్మే దొబ్బేసి ఉంటది. అమ్మో అమ్మో, ఆ సుబ్బమ్మ ఎక్కడ పోయిందో ఎటో. మన లెక్కలీస్ ఎలా దొరుకుతుందా మరి? ఆ సుబ్బమ్మని ఎక్కడ పెట్టుకోవాలా? ఆ సుబ్బమ్మ ఎక్కడో లేదు అత్తయ్య గారు, మన 2 ఇళ్ళు పక్కన సువర్ణాంతి గారు ఇంట్లో పనిచేస్తుంది, నేను చూశాను. అమ్మో అక్కడ ఉందా? ఉండైతే నేను వెంటనే వెళ్తాను. సరే అత్తయ్య గారు. ఏమమ్మా సువర్ణమ్మా, ఏమమ్మా సువర్ణమ్మా, అమ్మా సువర్ణమ్మా. అమ్మా కాంతమాంటి గారు, ఇలా రండమ్మా. అమ్మా నేను ఇలా రమ్మన్నాను, శాంతంగా కూర్చోనాక రాలేదమ్మా. మీ ఇంటికాడ పని మనిషి ఉందంట కదా, ఆ పని మనిషి ముందర మా ఇంటికాడ పని చేసింది. ఆవిడ వచ్చేసింది బాబు. అమ్మో నా అంగనాసలాగా ఏం చేస్తున్నావా నువ్వు? ఇక్కడ మళ్ళీ పనికి జామీన్ అయిపోయావా? నా లెక్కలేసి ఏం చేసావు? ఎక్కడెట్టావా? అమ్మో నేను పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తాను నాకు. నువ్వు అమ్మ బాబా నిన్ను మామూలుగా వదలకూడదు. నేను పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తాను కదా. హలో హలో అమ్మగారు, పోలీసులు ఫోన్ చేయకండి అమ్మా, తప్పైపోయిందమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. నాకు కుదరదంటే కుదరదు, నా లెక్కలేసి నాకే కావాలి. కాంతమాంటి గారు 5 నిమిషాలు టైం ఇవ్వండి. కాంతమాంటి గారు ఇలా కూర్చోండి. ఆగమ్మా, నువ్వు 5 నిమిషాల్లో ఏం తీర్చగలదు? నాకు లెక్కలేసి కావాలంటే కావాలా? నేను ఇస్తానమ్మా, కూర్చో అమ్మా. చేసావమ్మా నువ్వు దొంగతనం? అమ్మగారు, నా పరిస్థితుల వల్ల ఆ నెక్లెస్ తీసాను అమ్మగారు, లేకపోతే మనసుకు తీయాలని తీయలేదమ్మా. సరే నువ్వేం బాధపడకు, నేను నీకు ఆమెకు డబ్బులు ఇచ్చేస్తాను. హలో అమ్మా, అమ్మా నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలమ్మా, నేక్కమంటికి అయ్యమ్మా. ఇదిగో అమ్మా 1,00,000 రూపాయలు. నీ లెక్కలేసి ఇంకా తక్కువగానే ఉంటుంది. ఇంకో 1,00,000 రూపాయలు. ఆమెనేమనకమ్మా. అలాగే 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 చెక్ అంటే ఇచ్చేసావు కానీ దొంగదాని పనిలో పెట్టుకున్నావు. చాలా జాగ్రత్తగా నువ్వన్నా జాగ్రత్త పడి జాగ్రత్తగా చూసుకో. అయితేని అమ్మో ఏమైతేనో నా వస్తువంతు నా డబ్బన్నా చేరింది, నాకు అదే చాలు. వస్తాను అయితే. అమ్మా, ఎంతమంది పని ఎవ్వరూ మేలు చేయలేదమ్మా, కానీ మీరు ఇచ్చారు. మీరు రుణం ఈ జన్మలో తీర్చుకోలేనమ్మా. మీరు చెప్పినట్టే వింటానమ్మా. నేను కాదమ్మా, కాళ్ళు పట్టుకుంటున్నానమ్మా. నేను కాదమ్మా, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడమ్మా. దేవుడే సహాయం చేయడమ్మా, మనుషుల రూపముగా సహాయం చేపిస్తాడమ్మా. దేవుడు నాకు కలుగు చేసిన విధానాన్ని బట్టి నీకు సహాయం చేశానమ్మా. నాది ఒకప్పుడు దేనస్థితేనమ్మా. పుస్తకం అంటావు కదమ్మా, ఇది పుస్తకం కాదమ్మా, పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం చేత పట్టిన వారు ఎవ్వరూ పాడైపోలేదమ్మా. ఈ పరిశుద్ధ గ్రంథం పట్టిన వారు ధనవంతులు, ఆరోగ్యవంతులు అవుతారమ్మా. నీవు కూడా నీ పరిస్థితిని దేవుని యొద్ద పట్టుకుని ప్రతి వారము దేవుని మందిరానికి వెళ్ళి నీ సమస్య ఏమిటో దేవునికి చెప్పుకుంటే నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలోకి దేవుడు చూస్తాడమ్మా. అలాగా అమ్మా, ఆ పుస్తకం నాకు ఒకసారి ఇవ్వమ్మా. అలాగేనమ్మా, ప్రతి వారం ఈ పరిశుద్ధమైన గ్రంథము పట్టుకుని నువ్వు దేవుని మందిరానికి వెళ్ళమ్మా. అమ్మా, అది గ్రంథమా అమ్మా? గ్రంథం అయితే నాకు కూడా ఇవ్వమ్మా. నన్ను నీ మందిరానికి తీసుకెళ్ళమ్మా. నీ కూడాను ఈ గ్రంథంలో మీరు చదవబెట్టేనమ్మా మీ పిల్లలు ఎలాగున్నారు. ఈ గ్రంథమే దేవుడమ్మా, దేవుడే మనకు సహాయం చేస్తాడు. నువ్వు వారం దేవుని మందిరానికి వెళ్ళి దేవునిలో బలపడమ్మా. ఇదిగో నీకు పరిశుద్ధమైన గ్రంథం ఇస్తున్నాను, ఈ చేత పట్టుకుని నీ మందిరమునికి వెళ్ళుము. అవునా? ఈ గ్రంథం వల్ల అమ్మగారు అలాగున్నారా? ఈ గ్రంథం వల్ల వాళ్ళ పిల్లలు బాగున్నారా? ఈ గ్రంథం వల్ల వాళ్ళ పరిస్థితులు మారాయా? అంతే, చూసావా నాకు సహాయము ఆ దేవుడు అమ్మగారి రీతిలో నాకు సహాయం చేశాడా? అయితే దేవుడు
ఎవరో రీతిగా వచ్చి సహాయం చేస్తాడన్నమాట దేవుడు. ఈ గ్రంథం అంత గొప్పది, ఈ గ్రంథం అంత విలువైనది. కాబట్టి నేను, నా పిల్లలు, నా కుటుంబం మొత్తం కూడా జీవగ్రంథం పట్టుకొని మేము మందిరానికి అమ్మగారి వెంటే వెళ్తాం. కేంద్ర కూడా చెప్పట్లు కొడతాం గట్టిగా. కేంద్ర కూడా ఈ యొక్క స్క్రిప్ట్ చేసిన వారందరూ కూడా ఒకసారి పైకి వచ్చినట్లయితే అందరితో పాటుగా కళ్ళతోటి తీసేస్తే